ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన స్థలం పాల్గొంటున్నాం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన యొక్క ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైన ధరించి చురుకైన మెలకువను గురించి మరో సూర్యుదినిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృపా కనికర వాత్సల్యత మనతో ఉండేలాగన ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజ్జలెక్కలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి గడిచిన రాత్రి సుఖమైన నిద్రించి చురుకైన మెలుగునని గురించి మరో సూర్యుదినిచ్చారు. ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈ రోజంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మీరు రెక్కల చాటం భద్రపరచండి, సంరక్షించండి నాయన తండ్రి. ఈ రోజంతట్లో తండ్రి మా జీవితాల ద్వారా మీరు మహిమపరిచి కనపరిచే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొంటున్నారు, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం ఇవ్వండి ఆయన తండ్రి. ఏ విషయమై మీ పాదాల చెంత మొరపెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన అవసరం కోరి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. మేలుతో నింపండి, మీ కృప దయచేయండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడు ఎవరైనా తండ్రి. ఎంతమంది బిడ్డలైనా తండ్రి ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ సహాయం ఇవ్వండి నాయన తండ్రి. అయ్యా, నూతన సంవత్సరం దయగిరిని ఇచ్చారు, ఇంతకాలం కాచి కాపాడారు, మీకు వందనాలు నాయన. ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహింపచ్చి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కృపనిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి నాయన ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారో నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. మీ అందరూ నిరీక్షించేత ఆదరింపబడి మీలో ముందుకు సాగిపోవటానికి కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఎంతమంది నాయన తండ్రి బిడ్డలు మీ కృప కొరకు చూస్తున్న వాళ్ళు మీ కృప అనుగ్రహించండి. మీ సహాయాన్ని ఇవ్వండి, మేలుతో నింపండి నాయన. ఈరోజంతా మా రాకపోకలను భద్రపరచండి, కాచి కాపాడి సంరక్షించండి. మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి కృపని నాయన. మీ కొరకు నమ్మకంగా మీ కొరకు ఈ లోకంలో గొప్ప సాక్షులుగా జీవించే భాగ్యాన్ని నాయన రాబో తరాలకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేయమని తిరిగి రాత్రి ప్రార్థన సమయంలో పాల్గొనేంతవరకు నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సహాయం ఇమ్మని ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాయన. మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మీద బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిర్ణయ సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనను గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.